హలో అండి. మీలో ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నానండి బిగ్ బాస్ కోసం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అండి. మనం దాన్ని ఎంటర్టైన్మెంట్గానే చూడాలి. ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్కి అయితే అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక కంటెంట్ అనేది మాకైతే దొరుకుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మాత్రం కొంచెం రిలీఫ్ అనే చెప్పొచ్చు. నిజంగా నేను మామూలుగా అయితే మనకి బిగ్ బాస్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. 3 months కాబట్టి, అంటే 100 days కదా, అంటే 3 months 100 days కాబట్టి నేను అక్టోబర్లోనో అక్టోబర్ కదా, ఆగస్టు సెప్టెంబర్లోనో స్టార్ట్ అవుతుందన్నా కానీ జూన్లోనే వేసినందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మొన్న మొన్న అంటే చాలామంది కూడా చెప్తున్నారు బిగ్ బాస్ అప్కమింగ్ అని. వాళ్ళ వీడియోస్ చూసి నేను కూడా చాలా వీడియోస్ చేశాను. బట్ ఏంటంటే రియల్గా నాగార్జున సారే మొన్న ప్రోమో వచ్చిందండి, దానికి హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాగార్జున సార్ మొన్న ప్రోమోలో ఏవేవో కొత్త కొత్తగా ఉన్నాయండి. ఎందుకంటే ప్రతిదీ కూడా కొత్త కొత్తగానే ఉంటుంది కదా, బిగ్ బాస్ అంటేనే ఒక వెరైటీ పాపం ఏం చేయాలని చూస్తూ ఉంటారు కదా. సో ఈసారి అయితే మనకు అర్థం కాకపోయినా కానీ బట్ బిగ్ బాస్ అయితే అప్కమింగ్ అని మాత్రం అర్థమవుతుంది. సో అమ్మయ్యా, ఎందుకంటే కొంచెం ఊపిరి పీల్చుకున్నాము. ఎందుకంటే ఒక కంటెంట్ దొరికిద్ది, రోజు కూడా వీడియోస్ అనేది మేము పోస్ట్ చేయడానికి కూడా మాకు ఒక కంటెంట్ అనేది దొరికిద్ది అనమాట. సో మనకైతే కన్ఫామ్గా అర్థమైపోయింది ఈసారి హోస్ట్ కూడా మన నాగార్జున సార్ అని అనేసి. ఎంతమంది బిగ్ బాస్కి వెళ్ళాలని నిజంగా అండి వెయిట్ చేస్తున్నారో కదా. ఎందుకంటే అది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని మనం ఇన్స్టాగ్రామ్లో చాలామందిని చూస్తున్నాము. అలాంటిది పాపం వాళ్ళు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవటానికి అందరికీ ప్లాట్ఫామ్స్ అనేవి దొరకవు కాబట్టి మనకి కొంతమంది అదృష్టవంతులు. బట్ ఈసారి కామన్ వాళ్ళకి లాస్ట్ టైం కామన్ వాళ్ళని ఒక 7 members 8 members తీసుకున్నారు. బట్ ఈసారి కొంచెం ఎక్కువ చేయాలి. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే వెయిట్ చేస్తున్నారనమాట, మేము బిగ్ బాస్కి వెళ్తాము అనేసి. అఫ్కోర్స్ మనకు ఉన్నా కానీ బిగ్ బాస్కి మనకైతే అవకాశాలు అనేవి రావు కదా. సో అదనమాట. బిగ్ బాస్ డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ అనేది వస్తుందని మాత్రం అర్థమవుతుందండి. నిజంగా నేనైతే బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా రావాలి. నాకు కూడా ఒక కంటెంట్ ఉండాలండి. ఎందుకంటే కంటెంట్ దొరకట్లేదు, షూట్ చేయడానికి అంత టైం ఉండట్లేదు. కంటెంట్ ఏంటా అనేసి ఆలోచిస్తుంటే బిగ్ బాస్ వచ్చేసి కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట. అది మనము ఒక ఎంటర్టైన్మెంట్గానే చూడాలండి. ఎందుకంటే అదొక ఎంటర్టైన్మెంట్ షో, అదొకటి. అసలు బిగ్ బాస్ సీజన్ 9 ఎవరైనా అస్సలు మర్చిపోతారండి? ఎవరైనా మర్చిపోతారా? మీరు మర్చిపోతారా? నేనైతే మర్చిపోనండి. ఎందుకంటే కళ్యాణ్ పడాలా గారు అలానే తనూజ అనమాట. వీళ్ళిద్దరూ ఒక పీక్, అంటే ఒక ఆడియన్స్ దృష్టిలో అసలుకి పీక్లో ఉన్నారనమాట. సో మన బిగ్ బాస్ ప్రతి సీజన్లో కొన్ని జంటలు అనేవి ఏర్పడతాయి. బట్ ఈ సీజన్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే అబ్బా ఎంతమంది ఫ్యాన్స్ అండి. సీజన్ అయిపోయి దాదాపు 1 year, ఇంకో 6 months ఉంటే 1 year అవుతుంది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఫ్యాన్స్ అనేది పిచ్చగా ఉన్నారండి. సో అదండి. మరి మనకన్నా పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకైతే కొన్ని తెలిసే ఉంటాయి కదా. ఎందుకంటే బిగ్ బాస్ అసలు ఎప్పుడు వస్తుంది, బిగ్ బాస్ ఏ నెలలో స్టార్ట్ అవుతుంది, కంటెస్టెంట్స్ అనేది ఎంతమంది ఉన్నారు, కామనర్స్ అనేది ఎంతమంది ఉన్నా అనేది తప్పకుండా అయితే పెద్ద యూట్యూబర్స్ అయితే వేస్తూ ఉంటారండి. చూద్దాం మనం కూడా. ఎందుకంటే ఫేమస్ బిగ్ బాస్ రివ్యూ ఇచ్చి ఒక పెద్ద హౌస్ కట్టించిన వాళ్ళ వీడియోస్ ఉంటాయి. ఒక బిగ్ బాస్ ఒక 1 monthకి దాదాపు 40-50K కాదండి,
తీసుకునే వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారండి. ఫేమస్ యూట్యూబర్ అనమాట ఆయన, యూట్యూబరు ప్లస్ రివ్యూవర్ కూడా. చూద్దాము ఎవరెవరు, వాళ్ళకంటే కొంత ఐడియా ఉండిద్ది, ఎందుకంటే వాళ్ళు కొంచెం కనుక్కుంటారు అట్లా. చూద్దాము ఎవరెవరు, ఎందుకంటే ఎవరు చెప్పినా కానీ కన్ఫామ్గా కంటెస్టెంట్స్ పేరు అయితే చెప్పలేరు, అప్రాక్సిమేట్గా అలానే అటు ఇటుగా చెప్తారు. చూద్దాము వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు అనేది. సో మీకు ఎవరైనా వస్తున్నారని తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.